వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. వైసీపీ గతంలో 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దాదాపుగా ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు కానివ్వండి, మీడియాకు ఫేస్ చేసిన సందర్భాలు కానివ్వండి పెద్దగా లేవు, దాదాపు లేవనే చెప్పుకోవాలి. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం, కూటమి ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించడం, సమస్యల మీద దానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు ఎక్కువ పెట్టడం కూటమి ప్రభుత్వం మీద. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్న సందర్భంలో ఇటు పక్క నుంచి కూటమి నుంచి ఎదురుదాడి జరుగుతున్నప్పటికీ కూడా పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడం మనం చూస్తా ఉన్నాం. పైగా ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే కొంచెం దానికి సంబంధించినటువంటి పెద్ద వివాదాస్పదంగానే ఉన్నాయి. కొన్ని వ్యాఖ్యలు చూసుకుంటే మరి ఏంది అసలు ఈ స్థాయిలో గతంలో నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపాలనలో భూ కుంభకోణాలు, అవినీతి బాగా జరుగుతుందా? ఇంకా గతంలో 2014-19లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా చెప్పలేని స్కామ్లు చేసిందా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు, ఇవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం డిబేట్లో ప్రముఖ విశ్లేషకులు కిషోర్ గారు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు వైసీపీ నాయకులు, అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా విజయశంకర్ బీజేపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం విశ్లేషకులు కిషోర్ గారి దగ్గరికి వెళ్దాం. కిషోర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కిషోర్ గారు, మీకు తెలుసు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలైతే సరే, ఏదైతే మోసాలతో భూ కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ని దోచుకుంటుంది కూటమి ప్రభుత్వం చెప్తూనే కేవలం ఈ గ్లోబల్ ప్రచారాలతోనే మభ్యపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఒక పక్క చూస్తే కూటమి ప్రభుత్వం ఇటు పక్క సీఎం చంద్రబాబు నాయుడు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి, అనేక పర్యటనలతో ఎవరికి తగ్గ వాళ్ళ మంత్రి శాఖలో పనిచేస్తూ, అదేవిధంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పెట్టుబడులు ఆకర్షిస్తూ, ఇటు పక్క సమస్యల మీద ఎక్కడికక్కడ వాళ్ళ స్థాయిలో వాళ్ళు మంత్రిత్వ శాఖల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పోరాడుతున్నారు అనేది మనం చూస్తున్నాం, ప్రతినిత్యం జరుగుతున్నవి కాదు. ఇవన్నీ గ్లోబల్ ప్రచారాలతో మభ్యపెడుతున్నారు, అసలు జరుగుతున్న వాస్తవం వేరు, భారీగా దోచుకుంటున్నారు అంటూ ఇటు పక్క వ్యాఖ్యలు చేస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఏమంటారు దీని గురించి? ముందుగా మెగా టీవీ ప్రేక్షకులకి అందరికీ, అట్లాగే డ్రైవింగ్ యాంకర్ గారికి, నాతోటి ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్లో పెడతారో ప్రెస్ మీట్లో క్వశ్చన్లు ఉండవు, వన్ సైడే. ఇవాళ కానీ రేపు కానీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు క్వశ్చన్లు అంటే జర్నలిస్ట్ ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నకు సమాధానం కూడా ఎత్తుకొని చెప్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అదే విధంగా ఉన్నారు. వీళ్ళకి స్క్రిప్ట్ రెడీ అయిపోయి చదివేస్తున్నారేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. ఇవాళ చూసిన ప్రెస్ మీట్ కూడా చూశాను నేను. ముఖ్యంగా మన తిరుమల విషయమే అనుకోండి, తిరుమలలో పరకామంలో జరిగిన విషయం గురించి డిస్కషన్ చేశారు. చేసిన క్రమంలో ఏం చెప్పారు, ఒక 70,000కి మాత్రం దొరికినాయి అని చెప్పారు. ఆయన ఒప్పేసుకున్నాడు 70,000 వరకు దొరికినాయి అని. అంటే దొంగ దొరికేయడన్నాక 70,000 ఏది, 70,000 ఆ రోజు దొరికినాయి. వెనక్కి వెళ్తే కదా అన్ని కోట్లను బయటపడేది. అన్ని కోట్లు ఏం లేదు ఎలా చెప్పగలరు జగన్మోహన్ రెడ్డి గారు? ఎట్లా సర్టిఫై చేయగలరు? అంత డబ్బులు లేకపోతే 12 కోట్ల రూపాయలకి ఎట్లా రాజీ కుదిరింది? 12 కోట్ల రూపాయలు రాజీ కుదిరిందంటే కనీసం 10 రెట్లు 120 కోట్లన్నా స్కామ్ జరిగి ఉండాలి కదా. అంటే స్కామ్ జరిగింది అని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటానే తన ప్రభుత్వంలో, మళ్ళీ 70,000 అని చెప్తారు. ఒకసారి 70,000 అంటే రోజు దొంగతనం చేయరా? ఒక రోజు దొరికినప్పుడు 70,000 దొరికినాయి. ముందు రోజు ఎంత అయింది, దాని ముందు ఎంత అయింది, సంవత్సరాల పాటు దోచుకుంటుంది ఎంత ఉంది అనేది లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్, ఈరోజు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ దోపిడీలో పెద్ద తేడా ఉండదు, లేదు కూడా అనిపిట్లా కూడా. కానీ పరిపాలనకు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వంలో కొంచెం బెటర్గా ఉంది అనేది జనంలో నుంచి వస్తున్నటువంటి సర్వే. అదే కాకుండా ప్రజల్లో కూడా గతం కంటే ఇప్పటికీ కొన్ని వ్యవస్థల్లో మార్పులు అయితే ఉన్నాయి, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకని ప్రజల్లో ఇంకా కూడా ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత రాలేదు. వ్యతిరేకత మొదలైంది ఎక్కడంటే గత ప్రభుత్వం చేసిన ఇసుక దోపిడీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా కొనసాగిస్తా ఉంది. లిక్కరు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. కాకపోతే లాస్ట్ ప్రభుత్వంలో లిక్కర్ లో జరిగిన స్కామ్ ఇప్పటికే బయటపడింది. చాలా మంది జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. లిక్కర్ స్కామ్ చాలా పెద్ద స్కామ్ అనేది అందరూ చెప్తున్నారు. గతంలో నాణ్యమైన లిక్కర్ లేదు, ఈరోజు నాణ్యమైన లిక్కర్ ఉంది. ఆ లిక్కర్ తో పాటు నెంబర్ ఆఫ్ బెల్ట్ షాపులు పెరిగినాయి, ఎక్కువ మంది తాగి దాని వల్ల ఆదాయం సంపాదించుకుంటుంది ప్రభుత్వం. అది కూడా తప్పే వాస్తవానికి. కానీ గత ప్రభుత్వం పోలిసినప్పుడు లిక్కర్ లో వచ్చలేకే ఎవరైతే మధుప్రియులు ఉన్నారో వాళ్ళు ఆనందంగానే ఉన్నారు ఈ ప్రభుత్వంలో. గత ప్రభుత్వం పోలిస్తే ప్రజలే ప్రాబ్లం ఉన్నారు కానీ, ఇబ్బందిగా ఉన్నారు కానీ, ఎవరైతే మద్యం తాగే వాళ్ళు అయితే హ్యాపీగా ఉన్నారు ఈ ప్రభుత్వంతో అని అనిపిస్తా ఉంది. మూడవది, గత ప్రభుత్వంలో ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఎగనామం పెడితే ఏదైతే ఉద్యోగస్తులు దానికోసం నిరసన తెలిపేదానికి రోడ్డు మీదకి వస్తే వాళ్ళు నిర్బంధించేసి అసలు నిరసన చర్యలు చేయకుండా
బాగా అణచివేత ఉండేది. ఈ ప్రభుత్వంలో ఆ లిబరలైజేషన్ కొంచెం ఉంది కాబట్టి వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేయడం కానీ ధర్నా చేయడం కానీ అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో జీతాలు టైంకి వచ్చాయి కాదు, ఈ ప్రభుత్వంలో ఒకటి జీతాలు అయితే వస్తున్నాయి. కాబట్టి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో కూడా అరాచకము అవన్నీ కూడా ఉన్నప్పటికీ మిగతా విషయాల్లో ఈ ప్రభుత్వం కొంచెం బెటర్గానే ఉంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అవగాహన, ప్రజల నుంచి వెలువరిస్తున్న ఒక వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సమాధానం. నేను గతంలో మామూలుగా మన ఇంట్రెస్ట్ కోసం ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం, ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా ఉందంటే చాలా వరకు సాటిస్ఫాక్షన్ లెవెల్ చెప్తున్నారు. అయినప్పటికీ చాలా దగ్గరలో ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత కొంతమంది కొన్ని వ్యవస్థలు, తర్వాత కొన్ని సంస్థలు పొరపాట్లు చేస్తున్నాయి. కాకపోతే అక్రమాలు అవినీతి అనేది ఇసుకలో కానీ వీటిలో మాత్రం ఈ ప్రభుత్వంలో ఉంది, గత ప్రభుత్వంలో ఉంది. కాదు గత ప్రభుత్వం బాగా కనిపించేది, ప్రజలకు తెలిసిపోయేది. ఈ ప్రభుత్వంలో అటు తెలియట్లా, ఇంకా టైం పట్టొచ్చు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి అనేది ఉంది. కాకపోతే గత ప్రభుత్వంతో పోలిసినప్పుడు అంత అనిపించట్లేదు ప్రజల్లో చూస్తున్నప్పుడు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. తర్వాత గోపాల్ రెడ్డి గారు. గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. సార్ చెప్పండి సార్. గోపాల్ రెడ్డి గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగానే ఎవరి శాఖల పరిధిలో వాళ్ళు ప్రతినిత్యం అనునిత్యం ప్రజా సమస్యల మీద తెలుసుకుంటూ మనకు మనం చూసాం. ఏపీ డిప్యూటీ సీఎం వచ్చేటప్పటికి ఇటు గోదావరి పర్యటన, తర్వాత ఇటు వచ్చేటప్పటికి నారా లోకేష్ వచ్చేటప్పటికి అనేక విద్యార్థులతో ప్రస్తుతం ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అనేక మార్పులు ఎన్ని చూస్తా ఉన్నాం. ఇటుపక్క చంద్రబాబు చూస్తే ఈ పల్లెకి సంబంధించినటువంటి రైతులతో ముఖాముఖి కానివ్వండి, పల్లె వెలుగు లాంటి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తూ ఎవరికి వారు అనునిత్యం ప్రజా సమస్యల మీదనో అభివృద్ధి కార్యక్రమాల మీదనో రాష్ట్ర అభివృద్ధి కోసమో అనునిత్యం వర్క్ చేస్తున్నట్టే కనబడుతుంది, చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తున్నా అర్థమవుతుంది. కానీ మీ అధినాయకుడు మాత్రం ఇవన్నీ గ్లోబల్ ప్రచారాలు నమ్మొద్దు, ఇవన్నీ కూడా పెద్ద భూకుంభకోణాలు జరుగుతున్నాయి, దీని గురించి అవినీతి అయితే చాలా బాగా జరుగుతుంది ప్రభుత్వంలో అంటున్నారు. వాస్తవంగా మనకు కనబడుతున్నంత గ్లోబల్ ప్రచారమైనా ఏం జరగట్లేదంటారా? కూటమి ప్రభుత్వంలో ఏమంటారు? అంటే మీకు కనిపించినంత బాగా మాకు కనిపించిన రహీం గారు, మీకు అంటే మీరు ఇక్కడగా మీకు కనిపించినంత మాకు కనిపించలేదు. ఎందుకంటే మేము ఏదైనా అదే మేము ఎందుకంటామంటే మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎన్నికల సభలలో, ఎన్నికల వాతావరణంలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం వచ్చేదానికి ఏమేమి చెప్పినది మేము కూలంకుషంగా చర్చిస్తాం. 2 ఏళ్ళు అవుతుంది, ఏమి చెప్పి మనం అధికారంలోకి వచ్చినాము, ఎంతవరకు మన హామీలు నెరవేర్చాము అనే దానికి మెయిన్ గా మేము అడుగుతూ ఉంటాం. అది కాదు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి డిబేట్లు పెట్టడము లేకపోతే సమీక్షలు చేయడము అనేది ఇంకా మామూలే, ప్రభుత్వం చాలా మంది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన సంబంధించిన శాఖలుగా ఆ శాఖకు సంబంధించిన మంత్రి చేయడంలా, మన వ్యవసాయ శాఖ మంత్రి బదులు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, హోంశాఖ కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అట్లా ఒకరి శాఖలో ఒక తలదూర్చుకొని ఆధిపత్యం చెలాయించుకున్నానికే చూస్తున్నారు. మేము దానికి ఏమైనా తప్పు పట్టడంలే. మేము అడిగేది ఏంటంటే మనము కొన్ని వాగ్దానాల పునాదులపైన మన అధికారంలోకి వచ్చాం. ఎంత నిరుద్యోగ వృత్తి 2 ఏళ్ళు అయింది, స్టార్ట్ అయిందా లేదా? కాలేదు. ఒక వ్యక్తికి 3,000 ఉన్నాము, 2 ఏళ్లలో ఇవ్వాలా. అలాగే తల్లికి వందనం అని చెప్పినాము, మొదటి సంవత్సరం ఇయ్యలేదు, 2వ సంవత్సరం దాదాపు 20 లక్షల మంది తగ్గించేసినాము, ఏమైంది అని అంటున్నాము. అలాగే ప్రతి ఆడపడుచుకు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు 60 ఏళ్ళ వరకు నెలకు 1800 ఎంతో ఇస్తామని చెప్పినాము, స్టార్ట్ అయిందా లేదా? మనం అధికారం బాండ్ రాయించారు. మళ్ళీ వీళ్ళంతా ఈ వాగ్దానాలకు బాండ్ చంద్రబాబు నాయుడు సైను అందరు సైన్లు చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్కి పోతే తల్లి దీవెన ప్రకారం 1500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా లేదా ఈ చూస్తాం. కానీ వ్యవసాయ శాఖ మంత్రి రివ్యూ పెట్టాడా లేకపోతే పవన్ కళ్యాణ్ రివ్యూ పెట్టాడా అని మేము అది రివ్యూ పెడితే మంచిదే, అది వాళ్ళ బాధ్యత కూడా, అదే పెద్ద గొప్పతనం కూడా కాదు. కానీ ఇవి మనం ఏ పునాదులపైన అధికారంలోకి వచ్చామో అవి ఎందుకు తీరడం లేదు అని నేనంట. అలాగే 50 ఏళ్ళు దాటిన తర్వాత భూకుంభకోణాలు మోసాలు చేస్తూ ఏపీని అడ్డంగా దోచుకుంటున్నారు అన్నట్టు అన్నారు జగన్ గారు. ఏంది ఇంతలోనే ఈ 2 ఏళ్లలో అంత భారీ భూకుంభకోణాలు ఏం జరిగినాయి, మోసాలు ఏం జరిగినాయి, అవి కూడా తెలుసుకుంటే మంచిది. ఇప్పుడే మన విశ్లేషకులు గారు చెప్పారు, ఈ సీట్ కుంభకోణం జరుగుతా, అన్ని కుంభకోణం జరుగుతాయి, కానీ బయటపడకుండా చేస్తారు, లోపలే చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు బయటపడిపోయినారు, వీళ్ళైతే లోపల చేస్తానని సార్ చెప్పకనే చెప్పాడు. అంటే కొద్దిగా మా సారి కూడా పూర్తిగా చెప్పాలా లేదు, ఇప్పుడు కూడా జరుగుతుంది, ఇంకా విశృంఖలంగా జరుగుతుంది అని చెప్పేదానికి. ఏమన్నారండి మన గంజాయి గురించి పవన్ కళ్యాణ్ అంటే 48 గంటల టైం ఇచ్చేస్తే మొత్తం ఎక్కడెక్కడ ఏరేస్తాము ఈ గంజాయి పేసిన 2 సంవత్సరాలు అయింది, ఏమైంది గంజాయి పేసిన? చంద్రయ్య ఏమైనాడు నెల్లూరులో? అంటే శాంతి భద్రతలో పోలీసు విభాగము
మొత్తం దేశంలోని 35వ స్థాయిగా నిలబడిందంటే వీళ్ళ పరిపాలన గురించి గొప్ప మార్కులు ఎవరు వేస్తారో చెప్పాలి. దేశం మొత్తం 35 రాష్ట్రాలు అంటే 30 రాష్ట్రాలు అట్టడుగు స్థాయిలో ఉంది. 35వ స్థానంలో మన పోలీసు వ్యవస్థ ఉందంటే 24 కక్ష సాధింపు చర్యలు. ఎవరైనా వైసీపీ కార్యకర్త నన్ను చంపేసినాడు, నన్ను కొట్టాడని పోతే పోలీస్ స్టేషన్ లో కేసులు తీసుకుంటున్నారు అనేది మనం ఆలోచన చేయాలండి. ఇది ప్రజాస్వామ్యం. వ్యవస్థలు అనేవి పర్మనెంట్ గా ఉండాలా, ప్రభుత్వాలు మారుతూ వస్తూ పోతూ ఉంటాయి. కానీ ఎక్కడైనా ఉందా? అది మీరు ముందుగానే మీరు రహీం గారు మీరు సర్టిఫికేట్ ఇచ్చారు, చాలా బాగుంది అని. ఎక్కడైనా ఉందా? ఎన్నిసార్లు దాడులు చేస్తారు? వీసీలు కొట్టారండి అధికారంలోకి వచ్చిన 3వ రోజే వెంకటేశ్వర యూనివర్సిటీలో కానీ 2-3 యూనివర్సిటీలో ఛాంబర్ పోయి బరబర చొక్కా పట్టుకొని కోటు పట్టుకొని వచ్చి లిఫ్ట్ లో నిలబెట్టారు వీసీలను. దిగిపోమని ఒక ఆర్డర్ ఇచ్చేస్తే దిగిపోతారు వాళ్ళు, ఏమి వాడు కుర్చీ పట్టుకొని వేలాడరు. ఇలాంటి పరిస్థితులు శాంతి భద్రతలు చాలా ఘోరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఉంది. మనం ఎట్లా దాన్ని బ్రహ్మాండంగా ఉండదంటాము? చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోగా అది ఇంకోటి మీరేదో అంటున్నారు, ఏమంటారు, సార్ కూడా ఇచ్చారు పరకామణి కుంభకోణం మంది పరకా. ఓకే, మాట్లాడు దాని గురించి 2 నిమిషాలు మాట్లాడు. పరకామణి అందరితో ఒకసారి ఇంట్రడక్షన్ తర్వాత మళ్ళీ ఆ పరకామణి అన్ని విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం దీని గురించి భూకుంభకోణం మాట్లాడి మళ్ళీ దాని మీదకి వద్దాం. కావాల్సిన సమయం ఉందండి. ప్రస్తుతం మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ గారు ఇటు పక్క చూస్తే వైజాగ్, ఇటు పక్క చూస్తే ఇటు తూర్పుగోదావరి జిల్లా, ఇటు పక్క చూస్తేనేమో విజయవాడ, ఎటు చూసినా బిజీగా తిరుగుతున్నారు. చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారిని తిరుగుతూ మనం ఎక్కడ చూస్తున్నా ఇటు గూగుల్ని తీసుకొచ్చామని అటుంటుంటే, ఇటు పక్క చూస్తే రైతుల సమస్యలు ఇది చేసాము, మనం పింఛన్లు ఇస్తున్నాము, ఇలా ఎక్కడ చూసినా ప్రతినిత్యం హడావుడి. ఇటు చూస్తే స్కూల్స్లో చూడండి, ప్రతిరోజు స్కూల్లో ఏదో ఒకటి టాస్క్ ఇస్తూనే ఉన్నారు ఆ ఉద్యోగులకు, అదే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాల్లో మొత్తం ఏ రోజుకి ఆ రోజు ప్రాజెక్ట్ ఇస్తూ టీచర్లను పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే పరుగులు పెట్టిస్తూ ఎక్కడికక్కడ యంత్రాంగం అంతా హడావుడి చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అంటూ పెట్టుబడిదారులు అంటూ విదేశాలకు వెళ్తూ ఇంత హంగామా జరుగుతుంది. అంతా కూడా మీరు గ్లోబల్ ప్రచారాలు చేసుకున్నట్టు అర్థమవుతా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చెప్పిన మాటల్లో. ఏమంటారు మీరు? ఇప్పుడు ప్రజల వద్దకు పాలన మాది. గత ప్రభుత్వ హయాంలో ప్యాలెస్ లోనే కూర్చొని ఆయన ఘోష పాటించి బయటికి రాకుండా ఇష్టారాజ్యంగా పోతే మొత్తం క్యాబినెట్ ని డమ్మీల్ని చేసి, శాసనసభ్యుల్ని డమ్మీల్ని చేసి నియంతృత్వ పాలన సాగించి అరాజక పరిపాలన రాష్ట్రంలో ఏర్పడిందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా వద్దని చెప్పేసి పక్కన పెట్టిన వైనం మనం చూసాం. కాబట్టి మరి ప్రజాపాలన, నిజమైన ప్రజా పరిపాలన కాబట్టి ప్రజలని కలవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పోతే అదేవిధంగా ముఖ్యమంత్రి నిరంతరం రాత్రింబొగుళ్ళు అహర్నిశలు పనిచేస్తున్నారు. మాది దోపిడీ ప్రభుత్వం కాదు, వాళ్ళది దోపిడీ ప్రభుత్వం. మేము కాదు చెప్పేది, అది కేంద్ర ప్రభుత్వ అత్యున్నత భారతదేశంలో దర్యాప్తు సంస్థ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు నిర్ధారించాయి. 43,000 కోట్లకు పైగా సీజ్ చేసే ఆయన ఆస్తులు. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అదేవిధంగా రక్తచందనం స్మగ్లర్స్, పరకామణి, లడ్డు, అక్కడి నుంచి ఇంకా ఎన్నెన్నో కుంభకోణాలు, ఒకటి కాదు అన్ని లెక్కకు మిక్కిలిగా రోజు బయటకు వస్తున్నాయి. సాక్షుల్ని విచారిస్తున్నారు. పోతే ప్రజాస్వామ్యబద్ధంగా మేము వాళ్ళకి చులకనైపోయింది. మేము వెంటనే జగన్ ఆ రోజు చంద్రబాబు నాయుడిని అయితేమి, కొల్లు రవీంద్రన్ అయితేమి, అచ్చెన్నాయుడిని అయితేమి, దుడిపాడ నరేంద్రనాయుడు అయితేనే ఇలా అనేక మందిని అకారణంగా అసలు ఆరోపణలు తలెత్తకుండానే, అనుమానాలు తలెత్తకుండానే, సందేహాలు పుట్టక ముందే వాళ్ళందరినీ రాత్రి అరెస్ట్ చేసి, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు కుమారుడిని, ఇలా అనేక మందిని ఏగుందా ఉన్న అర్ధరాత్రులు చంద్రబాబు నాయుడు బస్సులో నిద్రపోతా ఉంటే ఆయన వీళ్ళందరినీ చేసిన చరిత్ర వాళ్ళది. మేము అలా కాదు, ఆ వ్యవస్థల్ని నిర్వీర్యపరిచాడు, దర్యాప్తు వ్యవస్థల్ని నిర్వీర్యపరిచాడు. ఇవన్నీ అరెస్టులు చేశారు, అవన్నీ ఎలా చేశారు, అవన్నీ దానికి సంబంధించి మాట్లాడదాం కాదంటలేదు. విజయభాస్కర్ కరెక్ట్ మాట్లాడుకుంటే ప్రస్తుతం టీడీపీ అధికారంకి వచ్చి ఎన్ని నెలలైంది? అధికారంలోకి వచ్చి ఇంకా 8 రోజులకి 1.5 year అవుతుంది. ఇంకా 8 days కి 1.5 year అవుతుంది. 1.5 year అయింది. 1.5 year లో కరెక్ట్ గా ఒక 5 చెప్పండి, గట్టిగా ఇది చేసాం, వచ్చిన తర్వాత భారీ మార్పులు చేసాం, లేకపోతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, లేకపోతే రాజధాని కోసం ఈ కార్యక్రమాలు చేసాం అని గట్టిగా ఒక 5-6 చెప్పండి సార్.
ఇప్పుడు రాజధాని పనులు రోజుకు 30,000 మందికి పైగా 3 షిఫ్టుల్లో రాత్రింబూళ్ళు పనులు జరుగుతున్నాయా లేదా శరవేగంగా? అదే విధంగా పోలవరం 82% ఇప్పుడు పూర్తి చేసామా లేదా? 72% మా హయాంలో పూర్తి చేస్తే వాళ్ళు 1 ఇంచు కూడా ముందుకు కదిలించకపోతే మరలా వచ్చి మేము 82% పైగా పూర్తయిపోయింది. అదే విధంగా 20 లక్షల కోట్ల పెట్టుబడుల్ని అందరినీ జగన్ ప్రభుత్వ హయాంలో 1480 MOUలు కుదుర్చుకున్న పరిశ్రమలన్నీ పారిపోతే వాళ్ళందరినీ బ్రతిమలాడి భంగపడి వాళ్ళందరినీ, అదే విధంగా కొంతమంది కొత్త వాళ్ళ ద్వారా MOUలు కుదుర్చుకున్నాం. అదే విధంగా మొన్న జరిగిన విశాఖ సమ్మిట్ లో 413 పరిశ్రమలకి మళ్ళా MOUలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికే 20 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు సమకూర్చాం. అదే విధంగా బ్రహ్మాండంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఒక టీచర్ పోస్ట్ కూడా నింపకపోతే మేము 16,347 DSC పోస్టుల ద్వారా టీచర్స్ ఉద్యోగాలు లో నియమించాం. ఇంకా కొంచెం 1100 చిల్లర టీచర్ పోస్టులు ఏదో ఇంకా కొత్తగా ఖాళీలు ఏర్పడ్డాయంటే వెంటనే ఈ మధ్య ఇన్స్ట్రక్టర్ పోస్టులను నియమించాం. అదే విధంగా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు 5-6 వేల పైగా నియమించాం. అదే విధంగా ప్రైవేట్ రంగంలో ఇప్పటికే 5 లక్షల పైగా ఉద్యోగాలు కల్పనకి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా మేము సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాము, ఆ పథకాన్ని అమలు చేస్తున్నాం. అదే విధంగా పెన్షన్ ఒక్కసారిగా 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదే విధంగా రైతులకి మేము ప్రతి సంవత్సరానికి 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం 2,000తో కలుపుకొని మేము 5,000 చొప్పున 7,000 రూపాయల నిధులు రిలీజ్ చేస్తున్నాం. అదే విధంగా మేము జగన్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టారు. అదే విధంగా ధాన్యం రైతులకి ఆయన ప్రభుత్వం దిగిపోయే రోజుకి 1,647 కోట్ల రూపాయలు బాకీ పెడితే మేము ఆ బకాయిలు చెల్లించాం. అదే విధంగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు గుంటలు పడిపోయి స్వర్గానికి నరకానికి రహదారులాగా అన్నట్టుగా ఉంటే రోడ్ల మరమ్మతులకు మేము 1,400 కోట్లు కేటాయించి రోడ్లు ఇప్పటికీ ఇంకా కొన్ని చోట్ల అతుకులు మళ్ళీ ఇటీవల వర్షాలు పడితే మళ్ళీ 300 కోట్లు కేటాయించి ఇటీవల వాటన్నిటిని పోర్చమని ఆదేశించాం. అదే విధంగా పోర్ట్లు, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు శరవేగంగా పయనిస్తున్నాయి. పోతే రాష్ట్రం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో కలకలలాడిపోతుంది. త్వరలో పారిశ్రామిక రంగం పరుగులు పెట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,447 కోట్లు తీసుకొచ్చాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి జగన్ హయాంలో మూతపడిన 3rd బ్లాస్ట్ ఫర్నేస్ ను ఓపెన్ చేయించాం. పోతే ఇవన్నీ మేము సాధించిన విజయాలు. ఈ ప్రభుత్వ విజయాలని త్వరలో ప్రముఖంగా మీరు చూడబోతున్నారు. అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కొన్ని ఆకృతి దాల్చిన తర్వాత అసలు మామూలు పరిపాలన కాదు, భారతదేశంలో నంబర్ 1 స్టేట్ కాబోయే గడియలు త్వరలో సమీపిస్తున్నాయని మీకు తెలియజేస్తున్నాను. రైట్ ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బీజేపీ నాయకులు మనతో పాటు విజయశంకర్ గారు ఉన్నారు, అది మాట్లాడడం మళ్ళీ వస్తాను. విజయశంకర్ గారు నమస్తే అండి. నమస్తే. విజయశంకర్ గారు, మీరు కూటమిలో భాగస్వాములు, కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది కాబట్టి, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ మొత్తం మోసాలతో, భూ కుంభకోణాలతో ఏపీని దోచుకుంటున్నారు అని చేసిన వ్యాఖ్యల్ని మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని దశాబ్దాలకి వెనక్కి వెళ్ళిన పరిస్థితుల్లో ఈ రోజున ఎన్డీఏ కూటమిలో తిరిగి అభివృద్ధి చెందిన దానికన్నా కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి కనుక ఆంధ్ర రాష్ట్రం అనేది ఉరకలేస్తుంది, పరిగెడుతుంది. దానికోసం అని చెప్పేసి కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ యొక్క మార్క్ తెచ్చుకోవడానికి వాళ్ళు కష్టపడుతున్నారు. బీజేపీ అయితేనేమి, జనసేన కానీ, టీడీపీ కానీ వాళ్ళ యొక్క అన్ని రకాలుగా కష్టపడుతున్నారు అనేది అయితే మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అయితే కొన్ని రంగాల్లో ఇందాక చెప్పినట్టు కొన్ని రంగాల్లో అయితే కనుక ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వెనకబడి ఉందనేది మనం చెప్పాల్సిన బాధ్యత అనేది ఉంది. వాస్తవం మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రంగాల్లో కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, ఎన్డీఏ కూటమిలో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్న పరిణామాల్లో కొన్నిటి మటుకు వెనుకబాటులో, విసులుబాటులో అయితే కనుక మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా న్యాయ వ్యవస్థకు సంబంధించింది, శాంతి భద్రతలకు సంబంధించిన విషయాల్లో ఇంకా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంకా మనం వెనకబడే ఉన్నామని చెప్పేసి మనం తెలియచేయాల్సిన బాధ్యత అనేది ఉంది. దానిలో ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని పరిణామాలు, ఇప్పుడున్నటువంటి వాస్తవాలకి దగ్గరగా అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అంటే దానిలో వాస్తవికత ఎంత ఉంది అనేది కూడా మనం కూడా ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని మనము తీసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆయన ఉన్నటువంటి మాట్లాడే విషయాల్లో పరకామణి గురించి కానీ, లడ్డూ ప్రసాదాల గురించి కానీ, ఇలా కొంచెం ఆయన ఎక్కువగా ఈ యొక్క శాంతి భద్రతల మీద ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుంది కానీ పూర్తి అభివృద్ధి దిశలో ఇంకా రాలేదు అని చెప్పేసి మనం ముఖ్యంగా తెలియజేసుకోవచ్చు. ఈ రోజున
చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా డెవలప్మెంట్ విధంగా ఈ రోజు నిరుద్యోగ అభివృద్ధి కోసం, ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాల కోసం, కొత్త కొత్త పారిశ్రామికల అభివృద్ధి కోసమే చూస్తారు కానీ ఇంకా కింద స్థాయిలో కొన్ని విషయాల్లో కనుక ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు ఇంకా వెనకాతలో ఉన్నారు అని చెప్పేసి మనం ఈ ముఖంగా మనం తెలియవలసినటువంటి ఈ రోజున పరిణామాలు ఈ రోజున ఆయన కొన్ని అయితే చెప్పడం అనేది జరిగింది మనందరికీ కూడా. ఏంటంటే ఒకటి పరకామణి విషయంలో కానీ లేదా లడ్డూ ప్రసాద్ విషయంలో కానీ సరే ఈ రోజు వరకు కూడా మనం దాని గురించి పూర్తిగా ఎవరిని కూడా మనం చేయలేపడం చాలా బాధాకరం అండి. ఈ రోజున పరకామణి తీసుకుని వస్తే ఈ రోజు జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? బాబాయ్ హత్య కేసు జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? ఈ రోజున లడ్డూ ప్రసాదం కేసు ఈ రోజున చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ రోజు చేశారు. ఈ రోజు వరకు కూడా వాస్తవికత బయటికి రావడానికి, ప్రజలకు తెలియడానికి ఈ రోజున ఇంకా వెనకబడి ఉన్నామని మనం తెలియచేయాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు లెక్కర్ స్కామ్ ఇప్పుడిప్పుడు అది ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు వరకు కూడా భూ కుంభకోణాలు అయితే 100% జరిగింది. గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరుగుతుందా అనేది కూడా మీ మాటగా వస్తాం. గత ప్రభుత్వంలో జరిగింది అనుకుందాం, దాన్ని బయట పెట్టేటువంటి వాస్తవాలు కానీ సిట్ అధికారులు కానీ ఈ రోజు వరకు కూడా కూర్చోవడం చాలా బాధాకరం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పార్టీ ఉంటే పోనీ ఏదో కష్టమో, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ అధికారంలోకి వచ్చామని చెప్పడానికి. కానీ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు సమన్వయ పాలన, సమపాలన అందరూ కూడా విభజన చేసుకుంటూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని కూడా కలుపుకుంటూ పోవాల్సిన బాధ్యత ఈ రోజున ఎన్డీఏ కూటమిలో ఉంది అని చెప్పని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వాస్తవాలు మాట్లాడారో, అవాస్తవాలు మాట్లాడారో పక్కన పెడితే ఆయన మాట్లాడిన వాటిలో కనుక కొన్ని మనం కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాట్లాడిన మాటలో వాస్తవాలు చూసినట్టయితే కనుక 100% ఈ రోజు శాంతి భద్రతలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వెనకబడి ఉందనేది మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఆఖరికి అక్రమ గో నిల్వల దగ్గర నుంచి, అక్రమ గో రవాణాల దగ్గర నుంచి ఈ రోజున పరకామణి, సింహాచలం యొక్క భూ దమ్ముకుని ఎండోమెంట్ వ్యవస్థ అసలు ఎక్కడుందో కూడా మనం తెలియని పరిస్థితి, దేవాలయాలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వంలో దేవాలయాలు సుమారు 231 దేవాలయాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొల్లగొడితే ఈ రోజు వరకు కూడా వారిని పట్టుకోవడానికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళలేదంటే చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు వరకు కూడా అంతర్వేదిలో రథయాత్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తగలబడిపోతే దాన్ని ఈ రోజు కూడా అంటే హిందువుల మనోభావాలు, హిందువుల సాంప్రదాయాలకి, హిందువుల సంస్కృతికి కూడా ఒక పెద్దపీట వేయవలసిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి, సామాన్య అభివృద్ధి రెండు కూడా సమపాలనలో చూసుకొని సమపాలనలో ఉంచుకుంటూ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీయవలసిన బాధ్యత ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ముఖ్యంగా పెద్దపీట వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అయితే ఉందని చెప్పిన వాస్తవంగా మనం తెలుసుకోవాలా. అంతేకాకుండా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని వెసులుబాట్లు అయితే మనకు కనబడుతున్నాయి. ఆయన ఇప్పుడు ఈ రోజున పారిశ్రామిక అభివృద్ధి అని తీసుకురావాలని చెప్పి ఆయన తాపత్రయపడతారు. మరొక హైటెక్ సిటీలో, హైదరాబాద్ రంగంలో, ఒక ఐటీ రంగంలో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విశాఖ నగరాన్ని, కొన్ని కల్పిత ఉన్నటువంటి నగరాలని అభివృద్ధి చెందాలని చెప్పిన ఆలోచన చేయడంలో తప్పులేదు. కానీ వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవంగా ప్రజలకు దగ్గర అయ్యేటువంటి పరిస్థితి, ప్రజలకు కావాల్సినటువంటి వసతులు, ప్రజలకు మిళితమైనటువంటి వసతులు కొన్ని ఉన్నాయి. సో దాన్ని మనం ఈ రోజు వరకు కూడా చేయవలసిన బాధ్యత. ఎందుకంటే ఒకళ్ళు మన అన్నారు అంటే దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి దానిలో పాజిటివ్నెస్ మనం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, సో దాంట్లో ఎంతవరకు వాస్తవికత ఉంది, ఎంతవరకు దీన్ని మనం చేయగలిగాం. ఈ రోజు వరకు కూడా బాబాయ్ హత్య కేసు ఏమైంది సార్? ఈ రోజు వరకు కూడా పరకమణిలో అంత క్లారిటీగా ఒక పోలీస్ ఆఫీసర్ కి రక్షణ లేని పరిస్థితి. గత ప్రభుత్వంలో సాక్షాత్ ఎంపీకి రక్షణ లేకపోతే ఈ రోజున మన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రోజున పరకమణి హత్య కేసు క్లియర్ కట్ గా దాన్ని ఈ రోజున చూపించినా కూడా ప్రజలందరికీ తెలుసు ఎవరు ఏం చేస్తారనేది. వాళ్ళు ఈ రోజు వరకు కూడా పట్టుకోపోవడం, ఈ రోజు వరకు కూడా ప్రజలకు చేయలేకపోతే ఈ రోజున రక్షణ వ్యవస్థ, రక్షణ రంగం ఏ విధంగా ఉంది అనేది మనం ఆలోచించాల్సిన బాధ్యత, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నదని ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా లడ్డూ ప్రసాదం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే దాని మీద అనౌన్స్మెంట్ చేశారు. లడ్డూ ప్రసాదంలో ఇలా జరిగింది అని చెప్పేసి దాన్ని ఈ విధంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ తో కూర్చోవాలా, బీజేపీతో కూర్చోవాలా, దీన్ని త్వరితగతిన ఈ కేసును సాల్వ్ చేయాలని కూర్చోవాలా, హైకోర్టు జస్టిస్ తో కూర్చోవాలా, న్యాయమూర్తుల వ్యవస్థతో కూర్చోవాలా. వీళ్ళందరూ కూడా అంటే ప్రజలకి ఎప్పుడంటే మీరు సామాజిక అభివృద్ధి ఏ రోజైతే జరుగుతుందో, సామాన్య భద్రత ఏ రోజైతే ఉంటుందో ప్రజలకు ఒక రకమైనటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమంది ప్రజలు కొన్ని అగచాట్లు పడ్డారు, కొన్ని బెదిరింపులు పాలయ్యారు, కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగింది. కాబట్టి కనీసం ఈ ప్రభుత్వాలు అయినా సరే శాంతి భద్రత అన్ని రకాలుగా ముందుకెళ్తుందని చెప్పి ఆలోచించవలసిన బాధ్యత ఈ రోజున ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చెప్పి మేము కొంత తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ 2 సార్లు ఆయన అన్నారు, సాక్షాత్ 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడటం అనేది జరిగింది శాంతి భద్రతల విషయంలో. గతంలో కూడా శాంతి భద్రతల విషయంలో ఆఖరికి అనిత గారికి, పవన్ కళ్యాణ్ గారికి చిన్న మాట అనేది రావడం కూడా జరిగింది. అంటే 100% ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో మటుకు వెనుకబాటు అయితే ఉంది. దీన్ని ఎన్డీఏ కూటమిలో సమపాలనలో కూర్చోవాల్సిన బాధ్యత ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత అయితే కనుక కూటమిలో ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రైట్ విజయశంకర్, మీరు చెప్పినట్టు నిజమే. అన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడినంత మాత్రాన అన్ని భూతార్థంలో లేదా అవాస్తవాలు, అబద్ధాలు కానీ చూడకూడదు. కొన్ని ప్రభుత్వంలోనే కూడా ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పుడు కొన్ని విమర్శలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, తోతాపురి మామిడి రైతులకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటు పక్క మిర్చి సంబంధించిన విషయాల్లో, రైతుల విషయంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు ఏమనెత్తిన తర్వాతనే కొంతవరకు దానికి సంబంధించినటువంటి మామిడి రైతులకు సంబంధించిన రేట్లు కూడా మార్పులు చేర్పులు జరిగినాయి. కాబట్టి మంచిగానే తీసుకోవాలి, కొన్ని విమర్శలను కూడా పట్టించుకోవాలి. ఎంత మాత్రం జగన్మోహన్ రెడ్డి నోటి ఉండొచ్చిందంటే అన్ని అబద్ధాలు అనుకోకూడదు. అంత మాత్రం ప్రతిపక్ష పార్టీ కూడా కొన్ని విమర్శలు తీసుకోవాలి, ఎక్కడ జరుగుతున్న లోటుపాట్లు కూడా చూసుకోవాలి, తప్పులేదు ఆ విషయంలో. మొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు, మాకు
హేతుబద్ధమైనటువంటి విమర్శ చేస్తే మేము దాన్ని తీసుకుంటాం కానీ ప్రతిదీ ఇలా దాన్ని భూతాదం చేసి మమ్మల్ని బజార్ని వేయాలనేటువంటి పరిస్థితులు మాత్రం మానుకోవాలి. కొన్ని చెప్పాల్సినవి విమర్శలు చేయాల్సినవి మంచిగా ఉంటే మేము తీసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు ఆ వ్యాఖ్యలు. ఓకే, దాని గురించి మళ్ళీ వస్తానండి. కిషోర్ గారు ఇందాక మీరు ప్రస్తావిస్తూ ఉద్యోగుల విషయంలో ప్రతి నెల జీతాలు ఇవ్వటం కానివ్వండి, అనేక మార్పులు గత ప్రభుత్వంతో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో పోల్చుతూ చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంలో ఇటుపక్క ఉద్యోగులు కూడా ప్రతి నెల జీతం పర్ఫెక్ట్గా ఇస్తున్నారు, ఉద్యోగులు కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనే విషయాన్ని మీరు చెప్పారు. కాబట్టి ఇక్కడ గతంలో ప్రభుత్వంలో ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వం వచ్చే క్రమంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే ఉన్నాయో పిఆర్సీ కానివ్వండి, తర్వాత ఐఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా ఇవ్వలేదు, దాన్ని మొత్తం ఉద్యోగస్తులు మోసం చేశారంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో చెప్పడం జరిగింది. ఏమంటారు? నమస్కారం అండి. ఇది ఫణేంద్ర గారు చెప్పిన విషయాల్లో 2-3 విషయాల్లో నేను మాట్లాడదలుచుకున్నానండి. అందరూ తెలుసు, దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఎవరు కలిసి చెప్తారు బాబాయ్ హత్య కేసు ఎందుకు ఆగింది, ఎవరి చేతిలో సిబిఐ ఉంది, ఎందుకని ఆ కేసు ముందుకు పోవట్లేదని. దాని ముందు సమాధానం చెప్పాలి సార్ గారు. రెండో విషయం వైజాగ్ స్టీల్ కి 17,000 కోట్లు ఇచ్చామంటున్నారు. 17,000 కోట్లతో ఈరోజు ఎంప్లాయీస్ తో, వైజాగ్ స్టీల్ ఎంప్లాయీస్ తో మాట్లాడి తెలుస్తుంది అసలు. కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆల్రెడీ సిద్ధం అయిపోయి, మనం ఏమైనా బైక్నో లేదంటే కార్ను అమ్మాలంటే కొత్త టైర్లు మార్చేసి అమ్మకానికి పెట్టేదానికి తప్ప ఆ 17,000 కోట్లతో ప్రైవేటైజేషన్ ఆగిపోయే ప్రసక్తి లేదు. ఇప్పటికి కూడా 3rd బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి ఒక్కసారి మీరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తోనో, ఆడ యూనియన్లతోనో, ఆడ కార్మికులతో మాట్లాడి తెలుస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి స్టీల్ ప్లాంట్ ఆపే పరిస్థితి లేదు. స్టీల్ ప్లాంట్ అమ్మేదానికే ఈ 17,000 కోట్లు కూడా దాంట్లో భాగం తప్ప, మరి స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు అనుకుంటే, స్టీల్ ప్లాంట్ లాభాల్లో పంపించాలనుకుంటే సేల్ ఎందుకు కలపలేదండి? సేల్లో కలిపితే అప్పుడు నమ్ముతాం. తర్వాత స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ముడిసరిగ్గా వచ్చేది క్యాపిటల్ మైన్స్ ఎందుకు ఇవ్వరండి? అక్కడే ఆదాని సెంటర్ పెడతారో, మిగతా వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం క్యాపిటల్ మైన్స్ ఇస్తారు. సెంట్రల్ గా అంటే ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆ విశాఖ ఉక్కు పరిశ్రమకు మాత్రం ఇవ్వరు. కాబట్టి నా విన్నపం ఏంటంటే, మీరు కాపాడాలనుకుంటే ఒకసారి స్టీల్ ప్లాంట్ ని సేల్లో కలపండి. సేల్లో కలపకుండా ఊరినే 17,000 కోట్లు ఇచ్చా, 17,000 కోట్లతో ఏమీ రాదు, ఏం జరగదు. ఆల్రెడీ దాన్ని అసలు రన్ చేసేదానికి కూడా 17,000 కోట్లు పనికి రావని చెప్పి ఈ మధ్య నేను ఇంటర్వ్యూలో కూడా ఎన్నో జరిగింది. స్టీల్ ప్లాంట్ అమ్మడానికి సిద్ధం అయిపోయారు తప్ప దాన్ని కాపాడేదానికి ఏం లేదు బీజేపీ కూడా. మూడో విషయం, ఇప్పుడు గతంలో వీళ్ళు అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది కదా, బీజేపీ ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదు? స్పెషల్ స్టేటస్ ఆల్రెడీ పార్లమెంట్ లో ఇస్తా ఉన్నాకనే బైఫర్కేషన్ జరిగింది. మరి ఎందుకు ఇవ్వకూడదు? లేదంటే సపరేట్ ఇన్సెంటివ్స్ ఎందుకు ఇవ్వకూడదు? అసలు స్పెషల్ స్టేటస్ గురించి మీ ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటి? కాబట్టి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వకూడదు? ఆల్రెడీ పార్లమెంట్ లో చట్టం చేసిన దాన్ని కూడా మీరు దాని మీద ఏమి ఫైట్ చేయట్లేదు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. 4వ విషయం, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కానీ అంటున్న విషయాల్లో కూడా చాలా విషయాల్లో కూడా అంత కరెక్ట్ గా లేదు. అంటే కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ మాట్లాడుకుని ఉండడం మంచిది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మనకున్నటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరూ తెలుసు. లాస్ట్ టైం ఏం జరిగిందని, ఎంత విపరీతంగా రౌడీజం పెరిగింది. అంటే అసలు సామాన్యుడికి కూడా రక్షణ లేని పరిస్థితిలో ఉంది. కాబట్టి లాస్ట్ గవర్నమెంట్ తో పోలిస్తే ఈ గవర్నమెంట్ కొంచెం బెటర్ గా ఉందని చెప్పి ప్రజలు కూడా అనుకుంటున్నారు, ప్రజలు కూడా ఆ విధంగా ఉన్నారు. అదే విధంగా అసలు ఆ మాట్లాడే హక్కు, ఒక పోస్ట్ పెడితే, ఒక మాట మాట్లాడితే వాళ్ళని కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసే అంత భయంకరమైన పరిస్థితి ఒక నియంతృత్వం లాగా ఉన్నింది ఆ ప్రభుత్వం. అంటే వైసీపీకి 5 సంవత్సరాల ప్రభుత్వం. కాబట్టి రక్షణ గురించి వైసీపీ మాట్లాడకూడదు, మాట్లాడితే ఎదురు దాడిలే వస్తాయి. రెండవది అవినీతి గత 5 సంవత్సరాల్లో విపరీతం జరిగిందనే కదా 11 సీట్లకు వచ్చింది. ఇప్పటికి కూడా ఒక్కొక్కటి బయటపడతానే ఉన్నాయి కదా ఎన్ని చెప్పినా కానీ. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో విపరీతం అవినీతి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారిని. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన్ని బయట తీయచ్చు కదా, ఆయన్ని బయట తీసి పెట్టచ్చు కదా. ఇప్పటి వరకు కూడా ఒక కేసు కూడా ప్రూవ్ అయింది లేదు, ఒక కేసు కూడా నిర్ధారించకుండా ఫేక్ కేసులు కానీ ఉండిపోయినాయి కదా అన్ని. వాటికి అన్నింటికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ చంద్రబాబు నాయుడిని కల్తీ మద్యం స్కామ్లు అరెస్ట్ చేశారు. మద్యం స్కామ్, ఇసుక స్కామ్ చేశారు. ఫస్ట్ చెప్పిన అంకెకి, కోర్టులో చెప్పిన అంకెకి చాలా తేడా వచ్చింది. అసలు దానికి అసలు అంటే బేసిక్ గా దీన్ని ప్రూవ్ చేసే దానికి కూడా ఏమి అసలు ప్రైమా ఫేసి కూడా చూపించకపోవడం వల్ల ఈరోజు కేసు కొట్టేయడం జరిగింది కదా. కాబట్టి వాటిలో వైసీపీ ప్రభుత్వం పేటెంట్ రైట్ లాగా అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మూడో విషయం, ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చారా? ప్రజల్లోకి రావాలంటే ఏ విధంగా వచ్చారు అది చెప్పండి. ఈ రోజు ప్రభుత్వం అట్లీస్ట్ ఎవరో ఒకళ్ళు ఏదో సందర్భంలో ఎక్కడ ఉంటున్నారు.
ఆ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు కదా. కాబట్టి ఎన్ని తీసుకున్నప్పుడు గత ప్రభుత్వం పోలిసినప్పుడు ఇప్పటివరకు అయితే అవినీతి ఉన్నప్పటికీ కూడా, అవినీతి లేదని చెప్పట్లేదు, ప్రజల్లో కూడా అవినీతి ఉంది, ఇసుక మిగతా వాటిలో అవినీతి ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కొన్ని సానుకూల అంశాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వంతో ఉన్నాయి. అట్లాగే ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అన్ని నెరవేర్చలేదు, కానీ మెజార్టీ హామీలు నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ప్రజలైతే ఆనందంగానే ఉన్నారు అనేది మనకు అనిపిస్తుంది. కానీ ఇంకా వ్యతిరేకత అయితే మొదలైంది. ఈ వ్యతిరేకత ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి. కానీ గత ప్రభుత్వంలో చేసిన పొరపాట్లు మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లేదు అనేది మాత్రం తెలుస్తా ఉంది. గత ప్రభుత్వంతో పోలిసినప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం మంచిగానే ఉందని చెప్పి ప్రజలు ఆ మనతో మాట్లాడేటప్పుడు కానీ, జనరల్ గా చూస్తున్నప్పుడు కానీ, మనం బయట తిరుగుతున్నప్పుడు కానీ ఆ ఆశ మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి. హామీలు అయితే నెరవేర్చేదానికి అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే కిషోర్ గారు. గోపాల్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలో ప్రధానంగా 2014 నుంచి 19 మధ్యలో దాదాపుగా జరిగినటువంటి స్కాములు ఆషామాషి స్కాములు కాదు, చాలా పెద్ద స్కాములు అంటూ కూడా ప్రశ్న లేవనెత్తారు. మళ్ళీ అంత పెద్ద ఆషామాషి స్కాములు లేవనెత్తినప్పుడు 14 నుంచి 19 వరకు ఆ తర్వాత ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఆ స్కాములను ఎందుకు వదిలేసింది, దానికి సంబంధించి ఆషామాషి స్కాములు కానప్పుడు ఎందుకు వదిలేశారు, తర్వాత ప్రస్తుతం ఈ విధంగా ప్రశ్నలు లేనప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం, ప్రశ్నించాల్సిన స్థానము, ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చినటువంటి అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, కేవలం ఈ విధంగా అడిగి ఎందుకు ఊరుకుంటున్నారు ప్రెస్ మీట్లు పెట్టేసి, అప్పుడు ఎందుకు ఆ స్కామ్ను వదిలేశారు, ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు ఓన్లీ మీడియా ముందు మాత్రం ప్రశ్నించి ఎందుకు వదులుతున్నారు, ఏమంటారు? సార్ ఇప్పుడు సార్ రహీం గారు, హలో చెప్పండి, వినబడుతుంది. అది రహీం గారు, నాకు కొద్దిగా సమయం ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఇస్తానండి. ఒక మాట్లాడండి గోపాల్ రెడ్డి గారు, మీకు కావాల్సిన సమయం ఇస్తాను. మీతో నలుగురు కలిపి నన్ను టార్గెట్, సేపు మాత్రం వింటా ఉండండి దయచేసి, ఎవరు ఇంటరాక్ట్ అవ్వద్దు. గోపాల్ రెడ్డి నలుగురు కలిపి ప్రశ్న సంధించినప్పుడు ఇంట్రడక్షన్ లాగా సమయం ఇవ్వలేదు. ఓకేనండి, మీకు కావాల్సిన సమయం ఇస్తాను, చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మనము కేవలము ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకే సమాధానం చెప్తున్నాం సార్. ఇప్పుడు అమరావతి అనేది క్యాపిటల్ గా ఉండాలంటూ అమరావతిని ఇంకా కొన్ని భూములు సేకరించాలని ఉద్దేశంతో ఉంది. అంటే అమరావతి సిఆర్డిఏ చట్టం ప్రకారము 2015లో ఏర్పడినప్పుడు 2018కి ఫ్లాట్లు ఇచ్చేయాల. అమరావతి సిఆర్డిఏ చట్టం ప్రకారము డెవలప్డ్ ఫ్లాట్స్ ఇంక్లూడింగ్ కరెంటు, డ్రైనేజ్ సిస్టము, రోడ్లు అన్ని కలిపి డెవలప్ 1 ఎకరాకు వచ్చి 26 సెంట్లు ఎక్కడంటే 2 హౌసింగ్ ప్లాట్లు, ఒకటి వచ్చి కమర్షియల్ ప్లాట్ ఇవ్వాలి. 2018 వరకు మేమేమైనా ఆపేమా? అమరావతి రైతులకు ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు మేము చెప్పాలా? 2018కి ఇవ్వాలా? సిఆర్డిఏ చట్టంలోనే ఉంది. సిఆర్డిఏ చట్టంలో 2005 ఏర్పడిన తర్వాత ఎన్ని ఒక టైం బౌండ్ పెట్టాడంటో రూల్లో. ఎందుకు మీరు ఇవ్వలేకపోయినారు? మేమేమైనా వద్దని మరి అమరావతి రైతులకి న్యాయం చేస్తామంటే అనేది ఒక పాయింట్. రెండోది, ఒక చట్ట ప్రకారం ఒక ఇబ్బంది ఉందండి. ఇప్పటికీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పరిగణింపబడలేదు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో. ఎందుకంటే 2025 వరకు మనకు ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి అప్పుడు సాధ్యపడలేదు. ఊరికైనా భ్రమణ కల్పించదు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తర్వాత, అమరావతిలో కూర్చున్న తర్వాత అయినా ఆ సవరణ చేసి ఉండాల్సింది. వాళ్ళకి సపరేట్ అయిపోయింది సార్. తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అయిపోయింది, మాకు అమరావతి రాజధాని చేయండి మన చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన లేకుండా పోయింది. చేయలే, అప్పుడు కూడా చేయలే. అంటే రైతులు వాళ్ళకి రావాల్సింది టైం బౌండ్ ఇవ్వలేకపోయినారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత, ఇప్పుడు 1వ సంవత్సరం అయిపోతే ఇప్పుడు కూడా వాళ్ళు ధర్నా చేసి మేము మళ్ళీ అందరం రిజాహర్ తీసి కూర్చుంటాము, లేకపోతే మళ్ళీ అందరం ఐక్యం అవుతామని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు అమరావతికి సంబంధించిన దాంట్లో కనీసం అమరావతిని రాజధాని డిక్లేర్ చేసేదానికి కూడా ఇప్పటికి సాహసం చేయలేకున్నది. ఏమి ఇబ్బంది అండి? 18 నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. అమరావతి క్యాపిటల్ 25 వరకు అయిపోయింది మనది జాయింట్ రాజధాని. 20 తర్వాత ఇప్పుడు మనకు 24 వరకు అయిపోయింది. 14 నుంచి 24 వరకు. ఈ 16 నెలల్లో ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? అమరావతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన టయానికి చేయలేకపోయినారు అనేది సుస్పష్టం. ఇంకోటి రెండోది వచ్చి లడ్డు కొమ్ముకోవడం అన్నారు. లడ్డు కొమ్ముకున్నప్పుడు ఆధారాలు పక్కా ఉంటే ఎప్పుడైనా శిక్ష, ఆధారాలు పక్కా లేకుండా ఆరోపణల గాలిలో ఆరోపణ చేశారు. నేను అంట ఆధారాలు పక్కా లేకుంటే సుప్రీంకోర్టే చంద్రబాబు నాయుడు పైన వ్యాఖ్యలు చేసింది. ఏమని? మీ ఒక దేవుడిని, ఒక దేవుడి దైవ సమానమైన ప్రసాదాన్ని, అందరూ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని మీరు ఎలా చేశారు, ఎలా దానిపైన ఆరోపణ చేసి ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని చేవాళ్ళు పెట్టి నిజం కాదా? ఎందుకు మతాన్ని ఎందుకు అంత చక్కని రాజకీయాలకు ఎందుకు అని వాడుకోవాలనేది నా ఉద్దేశం. మూడోది, రవికుమార్ దానికి వచ్చేద్దాం.
రవికుమార్ గారిని ఆ రోజు పట్టుకున్న తర్వాత అది 40 కోట్ల 50 కోట్ల 200 కోట్ల అని 5 ఏళ్ళు అయితే 200 కోట్లు కొలగొట్టలేడు. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది, అంతకుముందు ప్రభుత్వంలో జరిగింది, జగన్ గారి ప్రభుత్వంలో కూడా అతను దొంగతనం చేశాడేమో. పట్టుకునేది ఎవరు? జగన్ గారి ప్రభుత్వమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా? లేకపోతే అతని ఆస్తులు స్వాధీనం చేసింది టీటీడీకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా వైసీపీ ప్రభుత్వమా? లేదు, వాళ్ళకి ఆస్తులు టీటీడీకి స్వాధీనం పరిచేది ఇష్టం లేకుండా ఉంటే ఆ రోజు తిరుపతిలో భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు బోర్డు మెంబర్లు మా ప్రభుత్వంలో ఉన్నారు, వేమూరి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఇంకా 2-3 వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఇది తప్పు, దొంగను ఆయన ప్రక్షాళంగా సుస్పష్టంగా ఎంత దొంగతనం తెలుసుకున్న తర్వాతనే రాజీ చేసేదానికి లోక్ అదాలత్ కోర్టు ఇష్టం లేదని వాళ్ళు ఎందుకు ఆ రోజు పోరాడలేదు? ఈరోజు అధికారం వచ్చిందాక ఎందుకున్నారు? తప్పు కదా. ఆ రోజు వాళ్ళకి ఇష్టం లేకుంటే ఈ రోజు మా పార్టీలో ఇచ్చి వాళ్ళ పార్టీలోకి పోయినా బోర్డు మెంబర్లు ఎందుకు గమని కూర్చున్నారు? లేదా ఆ రోజు బీజేపీలో భానుప్రకాష్ రెడ్డి గారు ఎందుకు ఒక ధర్నా ఎందుకు చేయలేకపోయినాడు? లేకపోతే టీడీపీ వాళ్ళు అందరూ ఎందుకు ధర్నా చేయలేకపోయినారు? ఇలా జరుగుతూ ఉండేది ఎందుకు మనం స్వాధీనపరచుకోలేదు? మొత్తం ఈ కేసును కూలంకృషంగా విచారణ చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేకపోయినారు? అంటే ఆ రోజు గమనున్నారు, వాళ్ళకి ఇష్టమా? అంటే ఈరోజు అధికారంలోకి వచ్చినాక ఎవరో ఒకరు వేధించాలనే ఉద్దేశంతో చేసింది కాదా? ఆ రోజే లోక్ అదాలత్ కళ్ళు మూసుకొని ఏం చేయలేదే, అందరూ సమక్షంలోనే జరిగింది ఆస్తుల బదాయింపు. ఆ రోజు మీరు ఎందుకు పెద్ద ఎత్తున ఈ వివాదాన్ని ఎందుకు తీసుకొచ్చి అట్లే కాకుండా కేసును ఈ మాదిరి ఎందుకు విచారణకు ప్రభుత్వం పైన ఒత్తిడి ఎందుకు తేలేదు? అంటే మంచి పని చేశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీని మీకు తెలుసు కాబట్టి. ఏమన్నాయంటే ప్రజలు మమ్మల్ని ఏమన్నా దాడి చేస్తారో, ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు దృష్టిలో పరిశ్రమతో తీస్తే ఆ రోజు గమనున్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారి పైన కానీ కరుణాకర్ గారి పైన ఆరోపణలు చేద్దాం, ఏమైనా వాళ్ళకి చేద్దాం. ఇప్పుడు ప్రత్యర్థులు కాకుండా శత్రువులు మాదిరి చూస్తున్నారండి ప్రతిపక్ష పార్టీని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నలు ఇచ్చాడు, అరే మీ మేనిఫెస్టో ఏమిది, ఏం చేశారు, మీరు ఏం చెప్పారు ప్రభుత్వంలోకి వచ్చారని అడుగుతారు. దాని గురించి మాట్లాడకూడదు, ఏమి మాట్లాడకూడదు, అప్పుడే దోపిడీ జరిగింది. ఇప్పుడైనా అట్లా ఇప్పుడు ఒకటి అమరావతి గురించి వాళ్ళు రైతులకు న్యాయం చేయకుండా ఇప్పుడు అమరావతిని పేరు చేయలా, లడ్డులో కూడా ఇదే విధంగా అనవసరమైన ఆరోపణలు చేశారు, నిరూపించలేకపోతారు. రవికుమార్ అనే ఆ దొంగను కూడా ఆ రోజు అంత పట్టి మొత్తం సమగ్రంగా ఎంత ఆస్తులు ఉన్నాయి తెచ్చి వాళ్ళ టీడీడీకి అప్పచెప్తే కూడా తప్పంటే అప్పచెప్పకూడదు, బాగా విచారణ ఇన్ని వేల కోట్లు వాడు తినేసినాడు అని ఆ రోజు ఎందుకు విచారణ చేయగలరు? ఆ రోజు మీరంతా ప్రతిపక్ష తిరుపతిలో చాలా మంది ఉన్నారు కదా, బలంగా బీజేపీ నాయకులు అంతా ఉన్నారు కదా, ఎందుకు మీరు ఆ రోజు అడ్డుకోలేదు? వేమూరి ప్రశాంత్ రెడ్డి గాని జంగా కృష్ణమూర్తి గాని 2-3 టీటీడీ బోర్డు మెంబర్లే మీ దగ్గరకు వచ్చేసారు. అంటే వాళ్ళ దగ్గర ఓకేనండి, పర్లేదు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ ఇస్తాను, మీకు కావాల్సిన సమయం ఇస్తాను. ఒక నిమిషం. ఇప్పుడు నేను ఒక ప్రెస్ తెలుగుదేశము సార్ ఏదో చెప్పాడు, అంత వరుసగా చదివేసినాడు. నేనేమంటానంటే అద్భుతమైన పథకం చంద్రబాబు నాయుడు చేసింది ఒకటి చెప్పమని చెప్పండి. మేము చెప్తాం, మా గవర్నమెంట్ లో కొనసాగించింది ఆరోగ్యశ్రీ పథకము రూపుదిద్దింది, ఫీజు రీఎంబర్స్మెంట్ రూపుదిద్దింది, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే గోరుముద్ద పథకం ఇస్తున్నాము, లేకపోతే ఎన్నో 100 పథకాలు మనం చేస్తున్నాము, లేకపోతే నాడు నేడున బళ్ళును పునర్నించినాము, రైతు భరోసా కేంద్రాలు ప్రతి మండలంలోనూ పెట్టి రైతులకు ఎరువులు మందులు సప్లై చేసినాము, లేకపోతే వాలంటీర్ వ్యవస్థను లేకపోతే సచివాలయ వ్యవస్థను బట్టి 2,50,000 ఉద్యోగాలు ఇచ్చి ప్రజల వద్దకు పాలన తెచ్చినాము. ఇన్ని మేము చాలా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇదిలోకి రాలేదు, లేకపోతే ప్రజల్లోకి రాలేదు కాదు, ఏం చేసినారని ప్రజలు గమనిస్తారండి, ఏం చేశారో గమనిస్తారు. అంటే కొన్ని వందల మంచి పథకాలు చేసినప్పుడు కూడా ఎందుకు 11 పరిమితమయ్యారు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న అలాగే ఉంది. ఇవన్నీ తెలుసుకున్నాం, చెప్తాను కదా, వాళ్ళకంటే బాగా ఇచ్చినాము, మేము 10,000 ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద, దాంతోపాటు మనతో డిస్కస్లోనే కంటిన్యూ చేస్తున్నాం. గోపాల్ రెడ్డి గారు, ఇందాక మీది పూర్తి కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ తీసుకున్నాండి. ప్రస్తుతం మనం కంచెల విజయభాస్కర్ గారికి వెళ్తాం. విజయభాస్కర్ గారు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టే ఏదైతే లడ్డు సంబంధించినటువంటి విషయంలో, తిరుమల లడ్డు ప్రసాదం సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారు, పూర్తిగా దానికి సంబంధించినటువంటి విచారణ లేకుండానే ఎందుకు ఇలా చేశారంటూ కూడా సీరియస్ అయిన సందర్భం చూసాం. ఆ తర్వాత ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ సిట్ గురించే జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, మీరు సిట్ ఏర్పాటు చేసుకున్నారో ఈ లడ్డు ప్రసాదం సంబంధించి, అవి కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళనే సిట్టుగా ఏర్పాటు చేశారు, అసలు పూర్తిగా చంద్రబాబు నాయుడుకి దేవుడు అంటే అసలు భయం లేదు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు దీని మీద? ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడికి దైవభక్తి లేదు,
వెంకటేశ్వర స్వామి అంటే లెక్కలేదు అని జగన్ పార్టీ వాళ్ళే ఒప్పుకోరు. ఆయన దైవభక్తి ఎక్కువని, మానవ సేవ మాధవ సేవ అని. పోతే ఆయన చిన్న వయసులో ఎవరు సపోర్ట్ లేకుండా, సొంతంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, మరి ఆయన ఆ రోజు యువజన కాంగ్రెస్లో పనిచేసి ఆ తర్వాత 82 తెలుగుదేశం ఏర్పడిన తర్వాత 83లో తెలుగుదేశంలోకి వచ్చి అప్పటి నుంచి రాజకీయ శిక్షణా తరగతుల ద్వారా రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆకర్షించి వారి సహాయ సహకారాలతో ఆయన అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి ఈరోజు వాజ్పేయి టైంలో కానీ ఇప్పుడు కానీ, ఆ రోజు దేవగౌడ ఐక్య గుజరాత్ టైంలో కానీ జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించి మరి ఈ రోజు కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ప్రముఖ పాత్ర వహిస్తున్న విషయం మీకు తెలుసు. ఆయన మొదటి నుంచి గాంధీవాది, ఆయన నెర మనస్తత్వం కలిగిన మనిషి కాదు. ఈ హత్యలు, దోపిడీలు, కుంభకోణాలకు ఎప్పుడూ దూరంగా ఉంటాడు. ఆయనకి అలాంటి మచ్చ లేదు, అలాంటి అప్రతిష్ట లేదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పినా నమ్మరు. ఇదంతా ఏంటంటే, మేము ఏదైతే ఆరోపిస్తున్నామో, మేము ఎవరినైతే నిందిస్తున్నామో, ఎవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయని పేర్కొంటున్నామో, అయ్యే విషయాలు ప్రెస్ మీట్లు అవన్నీ నోట్ చేసుకునేది అవి మాకు అప్లై చేయబోతాడు ఆయన, మాకు అప్లై చేయబోతాడు. ఇంకా ఎంతకాలం ఈ విధంగా? ఒకసారి నమ్మారో లేదో జనం, మొత్తానికి నువ్వు ఏ పద్ధతుల్లో గెలిచావో మాకైతే తెలియదు. ఒకసారి ప్రతిపక్ష స్థానం ఇచ్చాడు, 3 ఎన్నికల్లో పాల్గొన్నావు నువ్వు మా మీద, తెలుగుదేశం మీద డైరెక్ట్ గా. ఒకసారి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, రెండోసారి ముఖ్యమంత్రి పాత్ర ఇచ్చారు, మూడోసారి ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి పక్కన పెట్టారు ఆయన్ని. ఆయన మీరు ఇందాక ఫస్ట్ ఇంట్రడక్షన్ లో డిబేట్ స్టార్టింగ్ లో పేర్కొన్నట్టు, ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన పాపను పోలేదు. ఈ మధ్య అప్పుడప్పుడు వచ్చి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా అప్పుడప్పుడు కుంభకర్ణ నిద్రలు వేసినట్టు అక్కడక్కడ పోయి ఏదో మిర్చి రైతులని, లేకపోతే తోతాపురి మామిడి రైతులు అని చెప్పి పోతున్నాడని చెప్పేసి అన్ని విషయాల్లో డ్రామాలే, అన్ని డ్రామాలే. చిత్తశుద్ధి లేని శివ పూజలేరా అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి అంతా ఆయన పూర్తిగా రాజకీయ బేహారి. బేహారి అంటే వ్యాపారస్తుడు, బేహారులు అంటే వ్యాపారస్తులు. ఆయన పూర్తిగా వ్యాపారానికి పనికొస్తాడు. ఆయన వ్యాపారంలో రకరకాల మోసాలు ఉంటాయి, రకరకాల. రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రజలను మోసం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతి విషయంలో మోసమే, అడుగడుగునా దగ. పోతే తనకు అప్లై కావాల్సిన విషయాలని అప్లై అయ్యేటట్టు మా మీద దాడి చేస్తా ఉంటే మీ మేనిఫెస్టో చదవబట్టి నేనే ఆయన సార్ అల్లా చదవబట్టున్నా. అది కాదు, మీరు దాడి చేయలేదా, మీరు మాట్లాడలేదా, మేము మౌనంగా కూర్చోమంటారా మీరు చెప్పేదానికి? కాదు, మీ మేనిఫెస్టో ఒకసారి చదవ, మేము వినాలా. అది సరే, ఇప్పుడు నువ్వు అడుగుతావని తెలియదు కదా. మా మేనిఫెస్టో తర్వాత ఇంకో డిబేట్ లో నేను మీకు చూపిస్తాను మా మేనిఫెస్టో. అదే కదా మోసం అంటే ప్రజలకు. అది ఈ మధ్య వైసీపీ మరి ఇప్పుడు ఈ దోపిడీలు, నేరాలు, పోతే ఈ మోసాలు చేయడాలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎవరు అందరూ. ఆయన హోందా కలిగిన రాజకీయవేత్త అంటారు, రాజనీతిజ్ఞుడు అంటారు, అభివృద్ధి కాముకుడు అంటాడు, విజనరీ అంటారు, ప్రపంచ స్థాయి గుర్తింపు. జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయిస్తే 40 చిల్లర దేశాల్లో తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. ఆఖరికి భారతీయులు ఎక్కడుంటే యావత్ భారతీయులు, నాట్ ఓన్లీ భారతదేశానికి సంబంధించిన అన్ని మతస్థులు, అన్ని కులస్తులు ఎక్కడున్నారో ప్రపంచంలో వాళ్ళంతా తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. పోతే ఆయన నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఓసలో లెక్క పెట్టాలా అనే సాడిస్ట్ నేచర్తో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది? అందువలన చంద్రబాబును ఎప్పుడైతే అరెస్ట్ చేయించాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు భార్య మీద అసెంబ్లీలో మాట్లాడిచ్చాడు, చంద్రబాబు నాయుడు కుమారుడు మీద అసెంబ్లీలో మాట్లాడిచ్చాడు. పోతే ఈ సైకోలు అంతా కలిసి దుశ్శాసన పర్వం నిర్వహించాడు శాసనసభలో. మరి ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఒకవైపు దోపిడీ కేంద్రంగా రాజకీయ అధికారాన్ని,
మలుచుకొని ఈ అధికారం శాశ్వతం అనుకొని మంచులాగా కరిగిపోయే అధికారాన్ని ఆయన Okay. శాశ్వతం అనుకొని భ్రమించి Okay, ఆయన okay. ఇష్ట రాజ్యంగా మనం Okay. దానవ రాజ్యం అది Okay, దానవ భాస్కర్ రాజ్యం గారు. అసురు Okay, గణాలను okay. పెట్టుకున్నాడు. విజయభాస్కర్ గారు. ఈ రాక్షస రాజుకి అసురు గణాలు తోడయ్యారు. విజయభాస్కర్ వీళ్ళందరినీ గారు. ఒక ట్రూప్ ని విజయభాస్కర్ గారు, పెట్టుకున్నాడు. please. ఈ విజయభాస్కర్ గారు. ట్రూప్ ని పెట్టుకుని Okay, okay, right, దోపిడీకి right. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. స్కాములు విజయభాస్కర్ స్కీములు గారు. సెంట్రల్ లో 18 కేసులతో మాట్లాడదాం. ఉన్నాడు. విజయభాస్కర్ గారు. 43,000 కోట్లు సీజ్ అయి ఉన్నాయి. వాటి జవాబు చెప్పాలా? ఓకే, ప్రశ్న మనం డిస్కషన్ మీద మాట్లాడదాం. విజయభాస్కర్ గారు డైవర్ట్ వద్దు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయశంకర్ గారు ఏదైతే మీరు ఇందాక లేవనెత్తిన ప్రశ్నతో భాగంగానే చూసుకుంటే వాస్తవంగానే, ఎందుకంటే తిరుమల లడ్డు సంబంధించిన ప్రసాదం విషయంలో ఎంతోమంది భక్తుల మనోభావాలు అంటే ఇన్నాళ్ల నుంచి మేము వాళ్ళు చెప్పినట్టుగా ఎవరైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు బాధ్యులు అవుతారు కాబట్టి మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు తిన్నటువంటి ప్రసాదం అయ్యో ఇలాంటి ప్రసాదం తిన్నామా అని చెప్పి చాలామంది నిద్రలేని రాత్రులు గడిపిన వాళ్ళు ఉన్నారు. ఇంత తప్పు చేశామని మనోవేదన గురైన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పొరపాటు జరిగిందని. ఎందుకంటే అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు దీన్ని ఎంత బాధ్యతగా తీసుకొని దాన్ని త్వరితగతిన అసలు ఏం జరిగింది, నిజమా అబద్ధం అని భక్తుల్ని ఒక్కసారి దానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళని ఓకే ఇది కాదో ఇది అవునో లేకపోతే ఇది నిజమా ఇది అబద్ధమా అని తెలిస్తే చాలామంది భక్తులకు బాగుండదండి. ఎందుకంటే దాదాపు అక్కడ అయోధ్యలో రాముని యొక్క విగ్రహం సంబంధించినటువంటి ప్రతిష్ఠ దాకా వెళ్ళింది కాబట్టి ఆ ప్రసాదం సంబంధించి కాబట్టి ఎంతోమంది మనోభావాలు దెబ్బతిని ఇప్పటికి కూడా ఎక్కడో డౌట్ ఆఫ్ డెప్యూటీగానే ఉన్నారు. అన్ని క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కూటమి ప్రభుత్వానికి. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాబట్టి మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన భాగం ఉంది. అదేవిధంగా పరకామణి కేసు సంబంధించి కూడా అంతే. పరకామణికి ఈ రోజుకి ఏం జరిగిందో అర్థం కావట్లా. దానికి సంబంధించిన విషయం కూడా ఈరోజు లేవనెత్తడం జరిగింది. దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ఆ హత్యనా అది ఆత్మహత్యనా? ఇవన్నీ కూడా కేవలం అధికారంలో ఉన్న టీడీపీ మీదే కాకుండా కూటమిలో ప్రభుత్వం కూడా మీకు బాధ్యత ఉందా లేదా, ఏమంటారు? 100% ఉందన్న. సో ఇది నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలనలో ఆయన ఆర్థిక అభివృద్ధి లేదా రాష్ట్ర అభివృద్ధి అన్ని రకాల అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఆలోచించడంలో తప్పలేదు. కానీ ఆయన చేసే ప్రతి పనిలో కూడా ప్రతిదీ కూడా ఒక కూటమికి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా ఆలోచన అనేది ఆయన చేస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున జనసేన కానీ బీజేపీ కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నదే ఈ రోజు కూడా వ్యతిరేకం చేయనటువంటి పరిస్థితి ఈ రోజున ఇప్పటి వరకు అయితే కనుక కొనసాగించడం జరుగుతుంది. కానీ మనం అంటున్నానంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ప్రశ్నించేటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు అంటే దానిలో కూడా మనకు కొన్ని లోటుపాట్లు ఉన్నాయని కూడా మనం గ్రహించాల్సిన బాధ్యత ఉంది అని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఒక పరకామణి సాక్షాత్తు ఆ టీటీడీ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కి రక్షణ లేకపోతే రేపు సామాన్యమైన ఏ విధంగా ఫీల్ అవుతారు? గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదనాలు, ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో లోపాలు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమిలో జరగకుండా చూడవలసిన బాధ్యత సాక్షాత్తు ముఖ్యమంత్రి వారికి ఉంది అని చెప్పేసి మేము కూడా అదే చెప్తున్నాను. నేను కూడా అదే మాట్లాడుతున్నాను. ఈ రోజున ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి కొన్ని ఏవైనా హెచ్చుతగ్గుల పొరపాట్లు ఏమైనా జరుగుతున్నా కూడా అందరం కూడా కూలంకోసంగా కూర్చుని అందరూ కూడా అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లే విధంగా అందరూ కూడా ఏకపక్ష నిర్ణయాలే కాకుండా ఈ రోజున మీరు అన్నట్టుగా ఈ రోజు లడ్డూ ప్రసాదం విషయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో 100% యావత్ ప్రపంచం కూడా విస్మయం చెందినటువంటి పరిస్థితి. కానీ అదే కనుక కొంచెం ఆలోచన చేసి కొంచెం ఈ రోజున ఎండోమెంట్ కానీ లేదా టీటీడీ ట్రస్ట్ బోర్డు కానీ లేదంటే ఇంకోళ్ళు ఎవరైనా సరే మాట్లాడినటువంటి వ్యవస్థ కనుక వచ్చుంటే ఈ రోజున అది పూర్తిగా ఈ రోజు వరకు కూడా దాని మీద ఇంకా కూడా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. పరకమణిలో కూడా పూర్తిగా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున ఉన్నటువంటి కొన్ని స్కామ్స్ ఏవైతే అంటున్నారో ఆ స్కామ్స్ ను బయట పెట్టకుండా ఈ రోజు వరకు కూడా సిట్ అధికారులు ఉన్నారు. ఇందాక అన్న చెప్తున్నారు మీరు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం 100% ఈ రోజున మేము అదే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదంటే ఎవరికైనా సరే కూడా మీరు కేంద్ర ప్రభుత్వంతో దీన్ని త్వరితగతిన పూర్తి చేయమని చెప్పేసి ఒక విన్నపాలు ఇవ్వండి. మీరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని చొరవ తీసుకోమని స్పీడప్ చేయమని చెప్పేసి మీరు కూడా మాట్లాడండి. ఎందుకంటే మనకు ముందు రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్, రాష్ట్ర పాలన ఇంపార్టెంట్, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే విధంగా ఇంపార్టెంట్. ఈ రోజున ప్రజలు తిరిగి మనని ప్రశ్నించే విధంగా, ఈ రోజున ప్రజలు తిరిగి విమర్శించే విధంగా మనం ఉండకూడదు అని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఈ రోజున సాక్షాత్తు అలా విధంగా ఆలోచన చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కొన్ని అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా చెప్తున్నారు ఎవరైనా సరే కనుక తప్పు చేస్తే మేము ఉపేక్షించమని చెప్పేసి డైరెక్ట్ గా ఆయన అంటే ఆ విధంగా ఒక అగ్రెసివ్ విధానాన్ని తీసుకొచ్చేటువంటి వ్యవస్థని కల్పిస్తున్నాం మనం. మళ్ళా ఉన్నటువంటి ఏవైతే పురపక్కలు ఉన్నాయో అవి బయట ప్రజలు ఈ సాక్షాత్తు చూస్తున్నారు. సో ఇవి రానివ్వకుండా, ఇవి లేవకుండా, ప్రజలకు భయప్రాంతాలు కలిగించకుండా, ప్రజలకి మన యొక్క ప్రభుత్వం మీద నమ్మకం కలిగే విధంగా ప్రజలు మనకి కేవలం అదే చెప్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి రెండూ ఇంపార్టెంటే. మీరు పారిశ్రామిక అభివృద్ధి రంగంలో ముందుకెళ్లాలనుకుంటున్నప్పుడు సామాజిక అభివృద్ధిని కొంతవరకు కొంత వెసులుబాటు అనేది ఉంది. ఈ రోజున ప్రజల్లో ఈ రోజు వరకు కూడా కొంతమంది ప్రజల్లో ఈ రోజున ఆలోచన చేస్తున్నారు. ఈ రోజున కంపారిజన్ వస్తుంది. ఈ రోజున గత ప్రభుత్వం ఎలాగుంది, ఈ ప్రభుత్వం అనేది ఒక కంపారిజన్ చేసే స్థాయికి ఈ రోజున ఎన్డీఏ కూటమిలో మనం తీసుకొచ్చేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఈ రోజున వాళ్ళు కంపారిజన్ చేసేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా కూలంకుశంగా కూర్చొని పరిరక్షణ చేసే బాధ్యత ఈ రోజున ఎన్డీఏ కూటమిలో టీడీపీకి కానీ, జనసేనకి కానీ, బీజేపీకి కానీ, ఆ యొక్క నాయకులు కానీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగి కేంద్ర పార్టీలో ఉన్న రాష్ట్ర బంధువులను తీసుకువచ్చి ఈ మంత్రులు
మంత్రులను కూర్చోబెట్టి సయోచితమైనటువంటి పాలన ఈ రోజున ప్రజలకు అందించాలి. ఎందుకంటే కొంతకాలం వరకు అప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి వేరు, ఇప్పుడు కూటమిలో అభివృద్ధి వేరు. ఎందుకంటే ఇందులో ఎటువంటి హెచ్చుబాట్లు ఉన్నా ఆ పార్టీలు హస్తగతమయ్యేటువంటి ఆవశ్యకత ఉంది, ఆ పార్టీల యొక్క మనోభావాలు దెబ్బతీసే ఆవశ్యకత ఉంది, ఆ పార్టీలు మనుగడ లేకుండా పోయేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రాష్ట్రానికి పెద్దపీటలో కూర్చున్నారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కొన్ని విషయాల్లో కొన్ని సంశయమైన విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఇలాంటివి ఏవైతే విమర్శలు వస్తున్నాయో వాటిని త్వరితగతిన పరిరక్షించి త్వరితగతిన రక్షించి ప్రజలకి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది ఎలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రోజున స్పీడ్ గా ఒక న్యాయ వ్యవస్థ ఉంది అని, లేకపోతే స్పీడ్ గా ఒక రక్షణ వ్యవస్థ ఉంది అని, ఈ రోజున ఇమ్మీడియట్ గా ఆ యొక్క న్యాయం జరుగుతుందని ప్రజలకి అవకాశం ఈ రోజు సమయం చాలా తక్కువ ఉందండి విజయశంకర్ గారు, సమయం చాలా తక్కువ ఉంది. చివరిగా ఒక్క నిమిషం కిషోర్ గారు విజయశంకర్ గారు చెప్పినట్టు మొదటి నుంచి లాండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఏపీలో కొంతవరకు ఎక్కడో కొంత డ్యామేజ్ జరుగుతుంది కూటమి ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని పదే విజయశంకర్ గారు చెప్తున్నారు. ఇందా మీరు కూడా కొంత భాగంగా అవన్నీ పట్టించుకోవాలి అంటున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం చూస్తాను, చేత కాబట్టి నా చేతుల్లో తీసుకుంటాను విషయంగా. ఇలా చూసుకుంటే రాష్ట్రంలో కల్తీ సంబంధించినటువంటి లిక్కర్ విషయంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వంలో దాన్ని వెంటనే ఆ పార్టీ సంబంధించిన వ్యక్తి సస్పెండ్ చేశామని చేతులు దులుపుకుంటున్నారు. కానీ ఆ సమస్య మీద ఆ పరిష్కార దిశగా వెళ్ళట్లేదు అనేటువంటి అపవాదు కూడా మూట కట్టుకుంటా ఉంది. కేవలం ఆ వ్యక్తిని మాత్రం సస్పెండ్ చేశామని చేతులు దులుపుకుంటున్నారు అనే వార్త వస్తుంది. ఏమంటారు? సమయం చాలా తక్కువ ఉందండి. మొత్తంలో చూసినప్పుడు విజయ్ కుమార్ గారు బాగా కవర్ డ్రైవ్ చేశారు వైసీపీని కాపాడుతూ. వైసీపీ అంత బ్రహ్మాండంగా అన్ని బాగా చేస్తుంటే 11 సీట్లకు వచ్చే పరిస్థితి లేదు కదా. ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారు. అప్పుడున్న టైంలో అసలు ఎట్లా ఉంది పరిస్థితి అనేది. అన్ని రకాల కుంభకోణాలు జరిగినాయి, ఇప్పుడు ఒకటి బయటపడతా ఉన్నాయి. కాదని చెప్పేదానికి ఏం లేదు. ఆయన రోజు పేపర్ ఫాలో అవ్వట్లేదేమో, డైలీ న్యూస్ ఫాలో అవ్వట్లేదేమో. సుప్రీంకోర్టు చెప్పింది అన్నిటికంటే ముఖ్యమైనదంటే పరకామణి కేసులో మీరు ఎట్లా సెటిల్ చేశారు, అసలు ఎట్లా ఎలిజిబిలిటీ అసలు లీగల్గా ఎందుకు ఉందని చెప్పి నోటీసు అందరికి పడింది, అప్పుడు వాళ్ళందరికి కూడా. కాబట్టి అసలు దాదే చట్టరీత్యా నేరం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళు సెటిల్మెంట్ చేయడమే తప్పని చెప్పేసినాక మిగతా మాట్లాడడం అనవసరం. రెండోది, పైన తిరుమలలో జరిగిన లడ్డు కల్తీ నెయ్యి విషయం ఫైనల్ గా బయటపడింది. డోలే బాబా కంపెనీ యాడ్ని తీసుకొచ్చింది, అసలు నెయ్యే లేదు, దాంట్లో కెమికల్స్ డాల్డాలే ఉన్నాయి తప్ప అసలు నెయ్యే లేదని చెప్పి తేల్చేసడం జరిగింది. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి ఈ 2 మేజర్ కుంభకోణాలు ఆ 2 కూడా బయటపడుతున్నాయి. మధ్య కుంభకోణం కూడా బయటపడతా ఉంది. చాలా మంది జైలుకి వెళ్ళారు. ఇప్పుడు డబ్బులు యాడ్ నుంచి ఎక్కడికి పోతున్నాయి అన్ని కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం చేసింది క్లియర్ గా ప్రజలు తెలుసు. కాబట్టి ప్రభుత్వం అసలు లాస్ట్ టైంలో చట్టము న్యాయం, ఈ రోజు కక్ష సాధింపు అనే పెద్ద పదం మాట్లాడుతున్నారు విజయ్ కుమార్ గారు. యాక్చువల్ కక్ష సాధింపు స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ చేసింది వైసీపీ గవర్నమెంట్. అంత గత ప్రభుత్వాలు లేవే. ఒకసారి గోపాల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ముగిద్దాం. గోపాల్ రెడ్డి గారు, సమయం చాలా తక్కువ ఉంది, చెప్పండి సార్. నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్యాలెస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు చిన్న పొరుగుడుసులో నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం సంతోషకరమైన విషయం. ఆయనకు ఇల్లు చిన్న కిటికీలు కూడా లేవు, ఏసీ లేదు. ప్రజలు లేడండి, వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.